థ్యాంక్ యూ తల్లి అయ్యమ్మా బాబా బాబు సంపాదించుకోలేమ్మా మహిళా పొంత తెచ్చేసారా 30 చెప్పాడు ఓటేస్తాను వదలు తగ్గిస్తా తమ్ముడు ఏం చేస్తావా ఏమేమి చదువు ఉద్యోగం మీద ఉందా ఏమి రావాలి మాతో పాటు జాబ్ చంద్రబాబు గారు ఇవ్వలేదంట ఇస్తానన్నాడే బ్యాంకులు తప్పేసాడా వేస్తాను ఎన్ని చేస్తాను నేను తెలుసుదా ఏమి చేయలేదు ఆచరించడానికి పోయినా చేస్తాను పట్టించుకోరా రాయనికి ఓట్లేస్తారా నాకు కావాలంటే ఎట్లా మోసగాళ్ళని నమ్మకూడదు కదా మోసం కూడా ఇంకా కందిపప్పు 50 రూపాయలకి ఇస్తారా ఉపయోగా వల్ల మాకేం ఓట్లు లేవు నిజం చెప్పారా మీరు సహాయం చేయాలా బాబు మణికంఠ శివుని పేరు అట్లా కలిసిరా కట్టించాడా ఏం చేస్తున్నావు చంద్రబాబు సైకిల్ కొనిచ్చారా సైకిల్ ల్యాప్టాప్ కందిపప్పు 50 రూపీస్కి ఇస్తున్నారు తగ్గించేస్తారు అది కూడా బహిరంగ మార్చారు సిలిండర్ 300 రోజుకు 1000
గడప గడపపై వైఎస్ఆర్ కార్యక్రమంలో ఇవాళ కొర్లగుంటలోని 7వ డివిజన్లో తిరుగుతూ ఉంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఇప్పటికి కూడా కాలువలు క్లీన్ చేయడం లేదు, తగినంత త్రాగునీరు అందించడం లేదు. ఎక్కడ చూసినా దుర్గంధభరితంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా రేషన్ కార్డులు లేకుండా అవస్థలు పడుతున్నారు. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా చెప్పిన వాగ్దానాల్ని ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని ప్రజలందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకి తగిన బుద్ధి చెప్తామంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ వార్డులలోకి వస్తే తరిమి కొడతామని కూడా ఈ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి పేదల పట్ల శ్రద్ధ వహించి వాళ్లకు తగిన సహాయం చేయాల్సిందిగా మేమంతా కూడా చెప్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ తీర్చడమే నా ముఖ్య ఉద్దేశమని ఎన్నో హామీలు ఇచ్చాడు. రైతు రుణమాఫీలు, డ్వాక్రా రుణమాఫీలు, మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి, ఉద్యోగం ఇలేని వాళ్ళకి నెలకు 2,000 రూపాయలు ఉద్యోగ వృత్తి ఇస్తానని ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చాడు. ఆ హామీలపైన మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పోయి ఎంతవరకు నెరవేర్తిచ్చాడో అనేసి కార్యకర్తల్ని పంపించాడు. ఆ కార్యకర్తలందరము తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో గడప గడప ప్రోగ్రాం చేస్తుంటే ప్రతి ఇంటి డోరు గడప ఎక్కితే వాళ్ళ సమస్యలు వెల్లువెత్తి చెప్తున్నారు. అయ్యా మాకు తాగునీరు అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, మళ్ళీ ఎన్నో హామీలు ఇచ్చాడు. డ్వాక్రా రుణాలు కానీ, రైతు రుణమాఫీ కానీ, లేదు నిరుద్యోగ వృత్తి కానీ, ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చి ఏ ఒక్కటి నిర్వహించలేదు. కనుక మేము ఈసారి చంద్రబాబు నాయుడికి ఓటేసే ప్రసక్తే లేదు. మీరు ప్రతిపక్షంలో బాగా పోరాడుతున్నారనేసి మేము చూస్తున్నాము, మేమంతా పరిశీలిస్తున్నాము. చంద్రబాబు నాయుడికి ఇంకా ఇంతకుముందు 2014 ముందు ఎన్నో అబద్ధాలు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఇంకా అతనికి మేము నమ్మే పరిస్థితులు లేమని చెప్తున్నారు. గడప గడపకు అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు మరియు కార్యకర్తలు, నాయకులు అందరూ తిరుగుతున్నారు. ప్రతి ఇంటి దగ్గరికి, ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా అబ్బా ఇంకా 3 సంవత్సరాలు చంద్రబాబును భరించాలన్నా, 3 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా అనిపిస్తూ ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఇతని పరిపాలన, అబద్ధపు హామీలు, ఓట్లేసుకొని ఈరోజు పదవిలోకి ఎక్కి అతను చేసేటివన్నీ పట్టుసీమ అంటాడు, నదుల అనుసంధానం అంటాడు. అది నదుల అనుసంధానం జరుగుతూ ఉందా లేదా అనేది తెలియదు. ముఖ్యంగా మహిళలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎట్టున్నారు అంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా తెలుగుదేశానికి సరైన గుణపాఠం చెప్పాలనేసని ఎదురు చూస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా డ్వాక్రా గ్రూపులు అయితే ఏమి, రైతు సంఘాలు అయితే ఏమి, ఈ విధంగా అబద్ధాలు చెప్పినవాడు ప్రపంచంలో ఏ నాయకుడు లేడని